చెప్పు, ఈ రాత్రి ఎవడు చెరపలేని ముద్రగా ఇనప గంటతో రాసినట్టు హృదయం మీద చిరస్థాయిగా నిలబడిపోయేలాగా నేను ఆ కోవలో రావాలి, నేను ఆ నడిపింపులోకి రావాలి, నేను ఆ సమర్పణలోకి రావాలి, వాగ్దాన ఫలం అనుభవించకపోయినా వందనం చేసే కృపలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను కానీ బిడ్డలారా, ఆ అధ్యాయం అంతా మనం చదివింది 35. ఏ 35? అది హెబ్రీ 11:35లో మరి శ్రేష్టమైన పునరుద్ధరణను పొందగోరి విడుదల పొందనులకు యాతన పెట్టబడుటకు తమను తాము అప్పగించుకున్నారు. 25లో ఫరో కుమార్ని అనిపించుకోటికి ఇష్టపడితే ఏమవుతుంది? సకల ఐశ్వర్యాలు, యువరాజా, సింహాసనం, కిరీటం, రథం, పల్లకి, జనం. ఎవరు రాశాడు? అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. చెప్పండి 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 చెప్పండి. ఆ డబ్బుని, సుఖాన్ని, భోగాన్ని ఏమన్నాడు? అల్పకాల. దాన్ని మనం ఏమంటాం ఇప్పుడు? దేవుని ఆశీర్వాదం బ్రదర్. This is God's blessing. God has blessed us richly, you know. I know. ఏ ధనాన్ని పట్టుకొని మోషే అల్పకాల పాప భోగం అన్నాడో అదే ధనానికి ఆధునిక క్రైస్తవులు ప్రసంగ మాన్యులు పెట్టిన పేరు గాడ్స్ బ్లెస్సింగ్. యు నో, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యువర్ ఫైనాన్స్, గాడ్ బ్లెస్ యువర్ బిజినెస్, ఈవెన్ ఇట్ ఈస్ ఆ షాప్. నేను ఎందుకు చెప్పాలి మైక్లో? ఆ షాప్ అయినా పర్లేదు. గాడ్ బ్లెస్ యువర్ బిజినెస్ బ్రదర్, బికాజ్ యు ఆర్ గివింగ్ టైత్ పర్ఫెక్ట్లీ. టైత్ ఏంట్రా 20th ఇచ్చేస్తాడాడు. చేసే వ్యాపారం దొంగసారా వ్యాపారం ఎందుకు ఇవ్వడాడు? సాతాను మాటలు మాట్లాడకు, మారు మనసు పొందో. దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్ బ్లెస్ యువర్ బిజినెస్, గాడ్ బ్లెస్ యువర్ ఫైనాన్స్. అది ఏ రూపంలో వచ్చినా పర్లేదు నీకు. పాపిష్టి మాటలు కట్టిపెట్టో. అల్పకాల పాప భోగం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన దమ్మున్నవాడు ఎవడైనా గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడండి. శుద్ధి మాటలు మాట్లాడబోక నాతో. ఎన్ని శ్రమలన్నా పడతాను సార్, క్రైస్తవులు కానీ నిందపడరు సార్. నెంబర్ 1 అయ్యగారులను కూడా చూశాను నేను, ఎందుకంటే అందులో ఫస్ట్ పేరు నాదే. ఒకప్పుడు గుండెలు బతుకుని ఎడిచేసి ఒక పాస్టర్ అయ్యిండు కూడా సూసైడ్ ట్రై చేశాను నేను సేవకు వచ్చిన కొత్తలో. అలాంటి పెద్ద పెద్ద నిందలు నా మీద చేశారు. తట్టుకోలేదు. ప్రభా, నేను ఇంత నమ్మకంగా జీవితాన్ని కాపాడుకున్నాను, ఇంత యోగ్యంగా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, నా మీద ఇంత నేను ఎన్ని శ్రమలైనా పడ్డాను, తిండి లేకుండా ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, అసలు ఎన్ని బాధలు. కానీ ఈ మాట నేను నా వల్ల కాదు అని వెళ్ళిపోయి దూకేస్తా ఏసురు పట్టుకొచ్చేయడానికి. రేయ్, నీకోసం ఎన్ని శ్రమలైనా పడ్డాను, నేను ఈ మాట పడినావు అని ప్రభు దగ్గర. ప్రభు అన్నాడు, నువ్వు తట్టుకోగలిగిందే వస్తే దాన్ని అసలు శ్రమ అన్నరా అన్నాడు. నువ్వు ఓదార్తాడు ఉన్నాను, చచ్చిపోయిన బయటికి తీసుకొచ్చి లెంపకాయలు వాయించేసాడు. నువ్వు తట్టుకోగలిగిందే వస్తే, నువ్వు సిద్ధపడిందే వస్తే అది శ్రమ కాదు. నువ్వు అసలు ఊహించందే తట్టుకోలేని వస్తేనే దాని శ్రమ. నా కోసం శ్రమలు పడతావా? లేవంటే శ్రమ అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు ప్రభు అంటే ఇలాగే ఉంటుంది. వెనక్కి వచ్చేసాను బుద్ధిగాను, మళ్ళీ సేవకు అప్పగించుకున్నాను. అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శ్రమలు వచ్చేసినాయి. కానీ మళ్ళీ ఇక తోట రాలా, బుద్ధి వచ్చేసింది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పరిశుద్ధతని పెంచే కొన్ని శ్రమలు నాకు అవసరమే తండ్రి అన్నాను. దానికంటే ఎక్కువ 100 రెట్లు వచ్చేసినాయి. మీకేమర్థమైంది బిడ్డలారా? శ్రమలు పడగలం కానీ నింద పడలేము సార్. ఎన్ని బాధలను పడతాం. నీకు ఒక అక్రమ సంబంధాన్ని అంటగడితే, ఒక ఆర్థిక నేరాన్ని అంటగడితే, అసలు నీకు సంబంధులను భయంకర నేరాన్ని నిమిత్తం వస్తే గుండె పగిలిపోద్ది. ఎన్ని శ్రమలను పడగలవు. నువ్వు సువార్తకి వెళ్తే పొర్లించి కొట్టేస్తే అల్లెలోయ అని ఇంటికి వచ్చేస్తావు. నువ్వు నీకు సూపర్, నీకు ఇష్టం అది, నీకు ఇష్టం అది కాబట్టి అది శ్రమ కోటాలకు రాదు, మామూలే. నీ మీద నింద నువ్వు తట్టుకోలేవు, పడలేవు, దాని పేరే శ్రమ. సైలెంట్ అయిపోయిన భక్తులందరికీ వందనాలు. శ్రమలు పడగలవు కానీ నింద పడగలవా? నీ కొరకు ఏమైనా పడతాను ప్రభాని ప్రార్థన చేసి ఒక మహాభక్తురాలు మాకు ఉంది సంఘంలో. భర్త డ్యూటీ నుంచి వచ్చి, నీకు అసలు ఈ మధ్య బద్దకం ఎక్కువైపోయింది, పని చేతలేదు అన్నాడంట. తలకు వడకేసి కొట్టేసుకుని ఎడిచేస్తుంది. ఇటే బాబు అంత గోలవా అని చెప్పంటే
చూడండి దగ్గర తెల్లరగట్ట స్తోత్ర పొద్దు నుంచి ఇంక అసలు కూర్చోనండి ఎన్ని పనులు చేస్తున్నాను బద్దకం అన్నాడండి బాబు, తట్టుకోలేకపోతున్నాను బాబు. ఇంకెవరంటే పడతారు కదా, ఈ మనిషికి తెలుసు కదండి. నీకు బద్ధకం ఎక్కువ అన్న దానికే గుండె బదిలేసుకుంటు తలకే బద్దలేసుకుంటుంది. నేను పిచ్చి పిల్ల ఇట్టయితే నువ్వు పరలోకానికి మట్టుకు రావమ్మా అన్నాను. నేను తొందరగా పరలోకం వెళ్ళిపోదామని కదా కొట్టేసుకుంటున్నాను. ఆ రకం ఉండి తీసుకెళ్ళి యేసు ప్రభు. ఎవడు బుర్ర గోడకేసి కొట్టుకుంటాడు పరలోకం వెళ్ళాకైతే మారుమనసు బాప్తిస్మం పరిశుద్ధి ఇన్నెందుకు అందరూ వచ్చి కొట్టేసుకోవచ్చు కదా గోడకే. తెంగర ముఖం వేసుకొని మారుమనసు పొందేవా బైబిల్ చదువుతున్నావు నువ్వు అంటే బాబు మీరు కూడా అలాగే అంటున్నారు ఏటయ్య గారు, మళ్ళీ కొట్టేసుకో గోడకి. పిచ్చి మావా, సహించాలి బిడ్డ, మనం ఓర్చుకోవాలి. ఎవరన్నా అంటే తట్టుకుంటాను కానీ అతనైనా ఎప్పటి తట్టుకోలేకపోయాను. నేను ఎంత కష్టపడతాను తెలుసు కదండి. ఎవరు అంటే మనం భరించలేమో వాళ్ళతో అనిపిస్తేనే అది శ్రమ అవుతుంది. ఆ శ్రమ వస్తేనే మన పరిశుద్ధత పెరుగుద్ది. ఆ శ్రమల్లోనే మనం సంపూర్ణం అవుతాం. ఇంకొక రూట్ లేదు. ఒక భక్తుడు నాడు పరలోకానికి ఒక నిచ్చెన ఉంటే నిచ్చెనకి 10 మెట్లు ఉంటే 10 మెట్లు శ్రమలే అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఓరు బాబాయ్, 1 శ్రమ 2 స్తుతి 3 ఆరాధన 4 ప్రార్థన అంటాడంటే 10 శ్రమేనంట. ఆర్ యు ఆల్ రెడీ టు జాయిన్ ఇన్ దట్ వే? ఆ రూట్కి మీరు ఇష్టపడుతున్నారా? యేసు ప్రభు ₹1,00,00,000 డైలాగ్ కొట్టి అపోస్తలులకి, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఆ రూట్ మీకు తెలుసు కదా వచ్చాను అన్నాడు. మాకు వెళ్తా అన్నాడు. చూస్తున్నారు కదా నా రూట్, వచ్చేయండి ఇదే రూట్ అన్నాడు. బొరపాడిపోయింది ఒకడికి. అయ్యి బాబోయ్, ఏదో మంచి మంచి పాయింట్లు చెప్తే రాసుకొని రేపు పొద్దున్న ప్రసంగం ఎరగదీసేద్దాం అనుకున్నావు, నువ్వేమో ఈ రూట్ చూపిస్తున్నావు. ఏంటి ఆ రూట్ ఏంటది? శరీరధారి కూడా దినములో మహారోదనతో కన్నీళ్లతోనూ ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించే భక్తులు కలిగి ఉన్నందునంగీక, అది రూటు. దినాలన్నీ ఎడుతూనే ఉండాలా? ఈ రూట్ ఏదో మనం నప్పదు, మరి క్యాన్సిల్ చేసుకో టికెట్. ఇంకొక ఆప్షన్ ఉందా నీకు? వెళ్ళు, నేనేటు పోగలను దేవా. ఆ రూట్ అయితే రా మరి. స్తోత్రం చెప్పు. విడుదల పొందనొల్లక యాతన పెట్టబట్టుకు తమ్ముడు తమ అప్పగించుకున్నారు. 35లో 25లో ఐగుప్తు ధనము కంటే నింద బెటరు, అల్పకాల పాప భోగాల కంటే శ్రమల బెటరు.